మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇక్కడ ముద్రగడ పద్మనాభం జగన్ మాయలో పడ్డాడా? ఇది సారాంశం. ఏమిటంటే ముద్రగడ పద్మనాభం అనగానే కాపులందరినీ సమైక్యం చేసేటువంటి దిశగా ఆయన పోరాటాలు సాగించాడు. అంటే తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్తలో కూడా తన అభిప్రాయాలకి భిన్నంగా ఉన్న వాళ్ళని వ్యతిరేకించి ఇండివిజువల్గా పోరాటం సాగించేవాడు అన్నమాట. ముద్రగడ పద్మనాభం ఎవరికి తల వెళ్తున్నటువంటి వ్యక్తి. తర్వాత ఈ రాజకీయాల్లో మళ్ళాక ఆయన తన స్వగ్రామం వెళ్ళిపోయాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఆ ఊరు మర్చిపోయాను, కానీ ఇక్కడ పిఠాపురం ఆ దగ్గరలో ఉంటుంది, కాకినాడ దగ్గరలో ఉంటుంది అనుకుంటున్నాను ఆయన ఊరు. ఇక్కడ జరిగింది ఏంటంటే కాపునాడు కోసం కంకణం కట్టుకున్న ముద్రగడ పద్మనాభాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవాలని చూశారు. ఆయన చేత కొన్ని అంటే ఆయనకి అంగీకారం లేని, ఆయన సమ్మతించని కొన్ని పనులు కూడా చేయించుకున్నారు. ఆ పనులు ఏమిటో అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి ముద్రగడ పద్మనాభాన్ని యావత్ ఆంధ్రదేశంలో 2 రాష్ట్రాల్లో కూడా చాలా గౌరవిస్తారన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పద్మనాభాన్ని తక్కువగా చూసినప్పుడు నేను వీడియో చెప్పాను. ఒక కాపు నాయకుడిని పట్టుకొని నువ్వు కాపు అయి ఉండి నాకు రాజకీయాలతో ప్రమేయం లేదు, నా కులంతో ప్రమేయం లేదంటే అది పిచ్చివాగుడు. ఎందుకని కులంతో ప్రమేయం లేకుండా ఎలక్షన్లో ఎవడైనా నిలబడగలడా? నువ్వు ఐడియాని నీ వ్యక్తిగతంగా పెట్టుకో, అంతేగాని ఒక సమూహాన్ని దగ్గర చేర్చుకున్నప్పుడు నీ కులస్తులు నువ్వు చూడకపోతే నీకు అండగా నిలబడేదేవరు? అది తర్వాత మారాడనుకోండి, కాపు సోదరులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటారు, తీసి పక్కన పెడతాం. ఇక్కడ ఏంటంటే ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డిని చాలా నమ్మేశాడనమాట. ఎందుకు నమ్మాడు? ఏదో ఎందుకు ఎంతకాలం రాజకీయాల్లో ఇలాగ మనం అటు ఇటు జంపింగ్ జాక్లో మనం తిరుగుతాము. వద్దు, రాజాల బిడ్డ కదా, ఎంతైనా సరే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తప్పడు అనేటువంటి భ్రమలో పడిపోయి నమ్మేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు 1000 కోట్లు కాపు కార్పొరేషన్లో పెట్టినప్పుడు కూడా ఇంకా ఏదో కావాలని పాపం కాపుల కోసం పోట్లాడాడు. దీంట్లో నేను ముద్రగడ పద్మనాభం తప్పు ఉందని కించెన్ మాత్రం కూడా అనలేను. భ్రమలో పడ్డాడు, మాయలో పడ్డాడు, మాటల్లో పడ్డాడు. అయితే తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే ఎలక్షన్స్ దగ్గర పడతాయి కదా, నోటిఫికేషన్ ఉంటుంది కదా. సహజంగా అటువంటి నాయకుని మనం ఏం చేయాలంటే, నాయన మన తాలూకు కాపు నాయకులు ఎవరు ఉన్నారు, అందులో గెలిచే గుర్రాలు ఏవి అని సంప్రదించి, అలా సంప్రదించడం ద్వారా ఆ నాయకుడికి ఒక గౌరవం కట్టబెట్టినమాట. అలా ఉండాలి. కానీ ఇంత పెద్ద ముద్రగడ పద్మనాభం ఎన్టీ రామారావు గారు విలువిచ్చేవారు, రాజశేఖర రెడ్డి గారు విలువిచ్చేవారు, చంద్రబాబు నాయుడు కూడా కాలబేరానికి వెళ్ళాడు. ఇటువంటి ముద్రగడ పద్మనాభం ఇంటికి వస్తే అపాయింట్మెంట్ ఉండదా? అపాయింట్మెంట్ లేదని చెప్తారా? కడుపు ఎంత కాలుతుందండి. రాజకీయంగా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ముద్రగడ పద్మనాభం పతనం అయిపోయాడని అనుకుంటున్నారు కదా. ఎప్పుడైతే నీ దగ్గరికి వచ్చారంటే గౌరవ చిహ్నంగా నీ దగ్గరికి వచ్చాడు, కానీ దానికి ముద్రగడ పద్మనాభం ఏదో అడుక్కోవడానికి రాలేదు కదా. ఆయన గౌరవాన్ని కాపాడుకుంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినట్టే ఆయన తాలూకు పవర్ ఏదో చూపిస్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఏమంటున్నాడు? జనసేనకి వెళ్తున్నాడు, జనసేనకి వెళ్ళాలి, కమాన్ అబ్బాయి అలా కాదు ఇలా చేద్దాం. అసలు మన బీసీ వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేదు, కమాన్ నేను తోడుంటాను అని ముద్రగడ పద్మనాభం చెప్పవలసిన బాధ్యత దానికి ఉంది కాపు కులస్తులుగా. అలాగే వినవలసినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్కి ఉంది. ఏం చేస్తాం? అంతేగాని ఊరికే సినిమా డైలాగులు, డ్రామా డైలాగులు చెప్తే కుదరదు. ఇది క్రియాశీలకంగా ఉండాలి, ఆచరణ సాధ్యంగా ఉండాలి. అలాంటి లేకుండా ఏదో ఇప్పుడు రంగంలో దీపైన తర్వాత నువ్వు కాకుండా మొత్తం బీసీ అంతా ఉన్నారు కదా, మరి ఆ బీసీలకు న్యాయం చేయాలి కదా. మీ కులస్తులు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు 34%. మరి మీ కులస్తులు అందరికీ కూడా న్యాయం చేయాలి కదా. ఆ న్యాయం చేయడానికి ఒక మూల పురుషుడు, ఒక సూత్రధారి,
ముద్రగడ పద్మనాభం వస్తున్నట్టే మీరు కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాలి. ఇద్దరు కలిసి విజయాన్ని సాధించాలి. అసెంబ్లీలో మొత్తం జనవాక్యం వినిపించాలి. అసెంబ్లీలో బీసీలు న్యాయం చేయాలి. ఎవరు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మీరు వెంటనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. నెక్స్ట్ టైంకి ఎలా ఉంటుందో తెలియదు. ఈసరికి ఏంటంటే మెజార్టీ పార్టీ మీరు గెలుచుకున్నట్టయితే మంచి పరిపాలనని అందించడానికేమో ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉంటూ నిజాల్ని కార్యాచరణని రాబట్టాలన్నమాట. ఇది మీ బాధ్యత. కనుక ముద్రగడ పద్మనాభం చాలా గాయపడి ఉన్నాడన్నమాట. ఆయన్ని ఓదార్చవలసిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నా కులసులు అని చెప్పేసి ఆ విధంగా గిరి గీసుకొని కూర్చొని రాజకీయంగా అనేక కష్టాలు నష్టాలు అనుభవించున్నటువంటి వ్యక్తిని కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా పొమ్మని చెప్పడం మాత్రం చరిత్ర క్షమించదు ఎవరికి కూడా. జగన్మోహన్ రెడ్డి ఇంకా క్షమించదు. ఈ విషయాన్ని తెలుసుకొని ముద్రగడ పద్మనాభం గారికి కూడా నా వీడియో చూసినట్టయితే, నా మాటని అర్థం చేసుకున్నట్టయితే తప్పకుండా బీసీలకి న్యాయం చేసే దిశగా మీరు వెళ్ళండి. మీకు అధికారం ఉంటుంది, మీ పెద్దరికి ఉంటుంది. ఇంకోలైతే ఇంకేదో చెప్తారు. అలా కాకుండా నీకు తెలియదు అబ్బాయి కూర్చో నేను చెప్తానని చెప్పే అవకాశం అక్కడికి కలుగుతుంది. కలపతో మరి మీకు అలవాటే కదా ఎక్కువ చేస్తారన్నమాట. కానీ అంటే బీసీ వాళ్ళకి న్యాయం చేయాలంటే మీలాంటి పెద్దలు మీలాంటి వాళ్ళు చేయూతనివ్వాలి, అనుకునేది సాధించాలి. అంతేగాని మనం గాయపడి వెనక్కి వచ్చేస్తే మనం చేయగలిగిందే ఉండదు. మీరు తప్పకుండా విజయం సాధిస్తారనేటువంటి నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ముద్రగడ గారు.